ప్రపంచ మార్కెట్లో ఎర్రచందనానికి డిమాండ్ తగ్గిందా? పుష్ప 2 సినిమాకు వచ్చిన కలెక్షన్లు కూడా ఎర్రచందనం అమ్మడం ద్వారా ప్రభుత్వానికి చేరడం లేదా? ఏపీ ప్రభుత్వం దగ్గర ఎంత రెడ్ శాండిల్ ఉంది? ఎర్రచందనం ఆధారంగా తెరకెక్కిన సినిమా పుష్ప 2 వసూళ్లు 1500 కోట్లు దాటేసింది. అయితే ఎర్రచందనం అమ్మకాల వల్ల మాత్రం ఆ స్థాయిలో ఆదాయం రావటం లేదు. ఏపీ ప్రభుత్వం వేలం వేస్తామంటున్నా కొనేవాళ్లు దొరకటం లేదు. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఎర్రచందనంపై పెద్దగా ఆసక్తి లేదు. శేషాచలం అడవుల్లో మాత్రమే లభించే అరుదైన వృక్షం ఎర్రచందనం. దేశ విదేశాల్లో భారీ డిమాండ్ ఉందనుకుంటాం. అయితే వీటిని స్మగ్లింగ్ చేసి చాలా మంది కోటీశ్వరులు అవుతున్నారు. అయితే ప్రభుత్వం వేలం వేస్తామంటే మాత్రం పెద్దగా డిమాండ్ కనిపించడం లేదు. పుష్ప సినిమాలో చూపించినట్లు విదేశీయులు సైతం ఎర్రచందనాన్ని బ్లాక్ లోనే కొనేందుకు ఆసక్తి చూపుతున్నట్లుంది. ఎర్రచందనాన్ని ఎండేంజర్డ్ స్పీసీస్ జాబితాలో చేర్చారు. ప్రైవేట్ వ్యక్తులు దీన్ని అమ్మటం నేరం. భారత ప్రభుత్వం ప్రత్యేక అనుమతితో అమ్మేందుకు అనుమతి తెచ్చుకుంది. దీని ప్రకారం ఏపీ ప్రభుత్వం వేలం వేస్తున్నా కొనేవారు కరువయ్యారు. కరోనా తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లో దీనికి డిమాండ్ బాగా తగ్గింది. మందులు, అత్యంత విలాస వస్తువుల తయారీకి దీన్ని ఉపయోగిస్తారు. చైనా, జపాన్ లాంటి దేశాల్లో ఈ ఎర్రచందనంతో తయారు చేసిన కళా శిల్పాలను అందించడం గౌరవంగా భావిస్తారు. రెండు 2020 తర్వాత ఈ ఎర్రచందనాన్ని అంతర్జాతీయ స్థాయిలో వేలం వేసినా ఎవరూ కొనుగోలు చేయలేదు. చైనాలోనూ దీనికి డిమాండ్ పడిపోయింది. 1990ల నుంచి దీన్ని 24 సార్లు ఇంటర్నేషనల్ ఆక్షన్స్ నిర్వహించగా 1800 నుంచి 1900 కోట్లు మాత్రమే వచ్చింది. ఈ నవంబర్, డిసెంబర్లో 905 టన్నుల ఎర్రచందనం అమ్ముదామని ప్రభుత్వం ప్రయత్నించినా 1 టన్ను కూడా ఎవరూ కొనుగోలు చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉండటంతో రెడ్ శాండిల్వుడ్ తో చేసిన వస్తువులను లక్షలు కోట్లు పోసి కొనేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. ఎర్రచందనము డిమాండ్ లేక కాదు, సరైనటువంటి వ్యవహార శైలి లేనందువల్ల. ఈరోజు చైనాలో పెట్టుబడిదారీ వ్యవస్థలు వ్యతిరేకిస్తాయి. పోయి చైనాలో చాలామంది పెట్టుబడిదారులు పెట్టుబడి పెడతా ఉంటారు. ఎందుకు పెడతారంటే ఆ చైనాలో లంచాల వ్యాపారంలే. ఏదైనా స్ట్రైట్ ప్రభుత్వంతో మాట్లాడుకుంటారు, లైసెన్స్ తీసుకుంటారు, పెట్టుకుంటారు. వాళ్ళకి అదనపు ఖర్చులు ఏముండవు. ఈరోజు 100 రూపాయలు ఖర్చు అవుతుందంటే 75 రూపాయలు ఆ లంచాలకు, అవినీతికే ఖర్చు అవుతుంది భారతదేశంలో పెట్టుబడిదారులకు. అందుకని ఆడ 75% మిగిలిపోయిన తర్వాత ఇంకొక 20% కార్మికులకు ఇచ్చినా కూడా ఇబ్బందిలే. అదేవిధంగా అంటే భారతదేశంలో కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డైరెక్ట్గా ఆ చైనా, జపాను ఏ దేశాలు అయితే ఉందో అది తెలియని రహస్యమేం కాదు. అక్కడ ఎర్రచందనం వ్యాపారం చేసేవాళ్ళు లేదా డైరెక్ట్గా ప్రభుత్వంతో డీల్ కావడము, ఈ విధమైన కృషి జరగాలి. మేము భారతదేశంలో మా పేపర్లు వేసుకున్నాము, నువ్వు నీ పేపర్లు వేసుకుంటే చైనాడికి ఏం తెలుస్తుంది? నువ్వు ఇక్కడ ప్రకటనలు ఇచ్చుకుంటే జపానోడికి ఏం తెలుస్తుంది? ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డైరెక్ట్గా ప్రభుత్వంతో డీలింగ్ పెట్టుకొని మా దేశంలో ఇంత ఎర్రచందనం నిల్వలు ఉన్నాయి, మీకు చాలా అవసరము అని ప్రభుత్వ స్థాయిలో డీలింగ్లు జరగాలి తప్ప ఈ మధ్య దళారులు, ఈ బ్రోకర్లు వీళ్ళందరూ కూడా చైనా వాళ్ళని రానియరు, జపాన్ వాళ్ళని రానియరు, వ్యాపారం జరగదు. 11,000 టన్నుల ఎర్రచందనం అమ్మకానికి ఏపీ ప్రభుత్వానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అనుమతినిచ్చింది. దాదాపు 7,000 టన్నుల సరుకు తిరుపతిలోని గోదాముల్లో సిద్ధంగా ఉంది. ఎర్రచందనాన్ని ఏ, బి, సి కేటగిరీలుగా విభజిస్తారు. ఏ కేటగిరీలో ఉన్న ఎర్రచందనం ధర టన్ను 1 కోటి నుంచి 1.5 కోటి. ఇప్పుడు దీన్ని టన్ను 76 లక్షలకే విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అనుబంధ పరిశ్రమలు, సంబంధిత పరిశ్రమలు మందులకు వాడతారు, సోపులకు వాడతారు, అనేకమైనటువంటి కీలకమైనటువంటి ఔషధాల్లో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇందాక నేను అన్న 2.5 కోటి కేజీ. అటువంటి విలువైనటువంటి అనుబంధ పరిశ్రమలు ఇక్కడ పెట్టచ్చు కదా, ఎందుకని బెటరు? ఈరోజు వాళ్ళు ఊరే తీసుకుని పోయి అక్కడ మందులు వాడుకొని అక్కడ పరికరాలు చేసుకుంటా అంటే భారతదేశం ఆ ఇండస్ట్రీ ఎందుకు ఇక్కడ అభివృద్ధి చేయకూడదు? ఇది ఒకటే మతలబు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వంలో రాజకీయ నాయకులకు కమిషన్లు కావాలి. చైనా వాళ్ళు ప్రాణమైన కమిషనరు ఆ దేశంలోనే కొంతమంది తప్పు చేస్తే ఉరేస్తారు. ఇక్కడ మనల్ని మాయ చేసేదానికి మేము రమ్మన్న వాళ్ళు ఉర్రాలా, మేము రమ్మన్న వాళ్ళు ఉర్రాలా, ఈ ఊరికి జనాలు ఏమర్చబడి తప్పనిస్తే చిత్తశుద్ధి ఉంటే పోయి చైనా గవర్నమెంట్తో మాట్లాడండి, మనకున్న నిలువలు చెప్పండి. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళ కమిషనర్. ఈ దొంగలు, ఈ స్మగ్లర్లు ఉంటే వీళ్ళకి లక్షల కోట్లు మనం చూస్తున్నాం కదా.
పైకొట్టేసుకొచ్చిన వాళ్ళంతా కూడా మన తిరుపతిలో కోటీసులు అయిపోయినారు. ఎట్లా కోటీసులు అయిపోయినారు? ఎర్రచందనం. ఎర్రచందనాన్ని రాష్ట్రానికి ఆదాయ వనరుగా మార్చడానికి టీడీపీ ప్రభుత్వం 2014లో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. తిరుపతిలోని తిమ్మినాయుడుపాలెం సమీపంలో కేంద్రీయ ఎర్రచందనం గొడవలను నిర్మించింది. ప్రపంచంలో ఎక్కడైనా స్వాధీనం చేసుకునే ఎర్రచందనం దొంగలను ఇక్కడికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేసింది. దాన్ని గ్రేడ్ల వారీగా విభజించి ఇక్కడ గొడవలలో భద్రపరిచింది. ఎర్రచందనానికి భారీగా డిమాండ్ ఉన్న చైనా, జపాన్, జర్మనీ తదితర దేశాలకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ నుంచి ప్రత్యేక బృందాలను పంపించి మార్కెటింగ్ చేయించింది. గ్లోబల్ టెండర్లను నిర్వహించింది. 2018 సెప్టెంబర్లో అత్యధికంగా 5,000 టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించి భారీగానే ఆదాయాన్ని సమకూర్చుకుంది. 2020లో వైఎస్ఆర్సీపీ సర్కారు 4,343 టన్నుల్లో 300 టన్నులు, తర్వాత 3 సంవత్సరాల్లో మరో 450 టన్నులు మాత్రమే విక్రయించగలిగింది. బఫర్ స్టాక్ ను విక్రయించేందుకు మరోసారి కూటమి ప్రభుత్వం వేలం వేయనుంది. గ్లోబల్ టెండర్లను పిలవనుందని 1000 టన్నుల ఎర్రచందనం దొంగలను వేలం వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏ గ్రేడు టన్ను 75 లక్షలు, బి గ్రేడు 36 లక్షల రూపాయలు, సి గ్రేడు 20 లక్షల రూపాయలకు విక్రయించనున్నారు. పొడి, పేళ్లు, వేర్లు టన్నుకు 60,000 రూపాయలుగా ధరలు నిర్ణయించారు. అమ్మకాలకి అనౌన్స్ చేయాలి తప్ప ఇప్పుడు ఎర్రచందనం అంటుకున్నా, ముట్టుకున్నా, ఎర్రచందనం గురించి మాట్లాడినా ఈరోజు చట్టం దృష్టిలో నేరగాలుగా అయిపోతున్న తరుణంలో ఎర్రచందనాన్ని ఎందుకు మనం ఈ రకంగా మనం ముందుకు అమ్మకానికి రావాలనేటువంటి ఒక భయం అనేటువంటిది కూడా చాలా మందిలో ఉందనేటువంటిది అనుకుంటున్నాం. ఎర్రచందనం అక్రమ రవాణాను ఉపేక్షించబోమని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయినప్పటికీ శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కూలీలు, స్మగ్లర్లు ప్రతిరోజు దొరుకుతూనే ఉన్నారు.